ఏ హాయ్ గాయ్స్, ఒక చిన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యూట్యూబ్ ఛానల్ బాగా గుర్తుపట్టాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ మా చెల్లి చేస్తుంది. మొత్తం పిచ్చి పిచ్చిగా విత్తిరు ఎట్లా వస్తే అట్లా చేస్తూ ఉంటుంది. అది మీ అందరూ తెలుస్తుంది. సో ఒక చిన్న ప్రాంక్ వచ్చింది. నీకు రాదు, నాకు రాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఒక ప్రాంక్ చేస్తాం. అసలు ఈరోజు ఏప్రిల్ 1 అనమాట. నా మీద వీళ్ళు ప్రాంక్ అయితే చేసిర్రు అనమాట. అది వీడియో తీయలే, ఎందుకంటే మనం ప్యాడ్ నెక్స్ట్ ఇయర్ నేను చేసుకుంటా అనమాట. నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను నేను. ఇప్పుడు మేము మా అమ్మమ్మ మీద అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాను. క్రేజీ ఉంటుంది ప్రాంక్ అయితే, క్రేజీ. అంటే మ్యాక్సిమం ఇట్లాంటి అమ్మమ్మలకి ఫోన్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఏమవుతుందంటే పైసలు పోయినాయని ఒక ప్రాంక్ అయితే చేసి పెడతాం. ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది, మళ్ళీ ఏడుస్తుందా తిడుతుందా లేదు అంటే మళ్ళీ ఏమైతే తెలియదు, కానీ చేస్తా. పైసలు అంటే మా ఒక 10 రూపీస్ పోతే 10 టైం ఆలోచిస్తారు. పుసుక్కునే ఇప్పుడు మరి 40,000 పోయాను ఒక ప్రాంక్ అయితే చేస్తా. మరి ఎట్లయితే తెలియదు. ఏం చేస్తా అంటే ఒక టెస్ట్ రాసి పెడతాం అనమాట, నార్మల్గా మెసేజ్ లెక్క. ఆమెకి చెప్పిన గూగుల్ పే మా మామ వాళ్ళు కొనిచ్చినప్పుడే. తర్వాత నేను ఏం చెప్పిందంటే ఇట్లా చేస్తారు, ఇట్లా ఓపెన్ అయితే పైసలు పోతే స్కానింగ్ ఇట్లా చేయాలి, గూగుల్ పే ఇట్లా చేయాలి అన్నీ చెప్పిన. అయితే ఏమవుతుందంటే లాస్ట్ మూమెంట్లో ఆమె ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేస్తే మాత్రం మొత్తం పైసలు పోతాయి అని చెప్పిన అమ్మకి. మరి పుసుక్కున పైసలు పోయినాయి అంటే ఎట్లుంటుంది, ఏమంటుందో, మమ్మల్ని తిడుతుందో ప్రాంక్ చేసినాక. గలీజ్గా వస్తాయి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా. కామెంట్లో మాత్రం వేసుకోకండి, ముందే చెప్తున్నా. సరే ఎట్లయితే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 300కి దగ్గర ఉన్నారు. ఇంత అంటే మా పాప మా బాబీ చిన్న పిల్ల కాబట్టి ఇంత ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం మీ సపోర్ట్ అనేది మాకు ఇంకా కావాలి. అట్లా సపోర్ట్ చేస్తే లైఫ్ లాంగ్ పడిపోయి ఉంటాం, ఓకేనా? సరే ఇప్పుడైతే ప్రాంక్ స్టార్ట్ పెడదాం. ఛాయ్ అయితే అవుతుంది, పెద్ద మాటలు మాట్లాడుతుంది మా గాయ్స్. అండ్ నెక్స్ట్ ఎట్లా సెట్ చేయాలో తెలుస్తలేదు, ఆడనే ఉంది. సక్సెస్ఫుల్లీ ఫోన్ స్కామ్ అనేసి అనమాట. ఇప్పుడు ఈ కెమెరా ఏడ పెట్టాలి నాకు అర్థమవుతుంది. దీనిలో ఏరోప్లేన్ మోడ్ అయితే ఆఫ్ చేద్దాం. ఏరోప్లేన్ మోడ్ ఆన్. ఏమవుతుందో, మా బాబీని ఎంత తిడుతారో దేవునికి తెలియదు. బాబీ దేవా అమ్మకు తెలియాలి. దాని దగ్గర 24 గంటలు ఫోన్ ఉంటుంది. గోవిందా స్టార్ట్ పెట్టింది. పాలు చెక్క చాయపత్త ఉట్టి వచ్చినట్టున్నావా? ఏంది ఏ గుణక వదిలిపెట్ట పక్కనే వాళ్ళు రబ్బర్ పెట్టింది. ఇంకా అడగలే నాకు. బాబా తిండి పోడా ఏం తిండే తల్లి దున్న పొద్దున్నట్టేను. ఇరా ఉంటలేదే నోటికి. చాయ్ తాగింది బిస్కెట్ తిన్నది. మళ్ళీ నవ్వుకుంటూ అయ్యింగా నవ్వుకుంటూ వస్తుంది లోపలికి. అందులో నాకు కూడా పట్టింది. తినొద్దు మరి, తినట్టుగా తినాలి. ఏం తిన్నది? గుర్రాలు తిన్నట్టు. అమ్మమ్మ ఫోన్ ఏమో వస్తుంది చూడు. పట్టుకునే నా ఫోన్లో ఏమొస్తుంది అందులో? నీ చేతుల్లో ఏమో అది పిచ్చి లేక మనుషులే కదా. ఎందుకు రాదే? ఎందుకు రాదు? ఏం లింక్ నొక్కినాం? నీ బ్యాంక్ లో పైసలు ఉన్నాయి. నీ బ్యాంక్ లో పైసలు 200 కోట్లు ఉన్నాయి. 200 కోట్లు ఉన్నాయా? ఒక కోటి అలెక్క చుట్టూ పిక్కిల్స్ కొంటారు. కోటిలు అంతా అలెక్క చుట్టూ పిక్కిల్స్ కొంటారే. అలెక్క చుట్టూ పిక్కిల్స్ కొంటారు. నువ్వు ఇంటర్నెట్ వేసి నెట్ ఉందా దగ్గర? నెట్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా? ఉన్నది. మరి ఎందుకు వస్తుంది? అమ్మమ్మ నీకోసం డెలివరీ వచ్చింది. డెలివరీ నెట్ వస్తుంది. ఏ పిచ్చి లేకపోకుండా నాకు ఇప్పటిదాకా చూసింది అది. నెట్ వస్తుంది చూడు. ఎందుకు వస్తుంది? చూడమ్మా, ఫోన్లతో ఆడొద్దు ఆటలు. నేను గేమ్స్ డౌన్లోడ్ చేయలే. యూట్యూబ్
ఫోన్ ఖరాబ్ చేయకు, ఇచ్చలేకపోతే. నేను ఏం చేయను. ఇగో పుసుకొని పైసలు పోయిపోతాయి. నువ్వేం నొక్కుతావు నొక్కితే. నేను ఏది నొక్కలేదమ్మా, అర్థం చేసుకోండి. ఏది నొక్కొద్దు అంటది. ఏంది మెసేజ్? ఏం నొక్కాలి? ఎవరు మంచిది కదా, నరకం మీద మచ్చంది. అమ్మ పైసలు నెట్ వస్తలేదు. ఏరోప్లేన్ మోడ్ కూడా ఆన్ చేయలేదు. అంటే అవి కూడా ఆన్ చేసుకుంటారా మీరు? కాదు హెలికాప్టర్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే నెట్ డబ్బులు వస్తుంది. అసలు ఒక్క రోజు వచ్చే నెట్ 4 రోజులు వస్తుంది. ఎప్పుడే కానీ నువ్వు కానీ నా ఫోన్ ముట్టుకోకు. ఎందుకో ఎందుకు ముట్టుకుంటారు? ఎందుకంటే మీకు లేవా? మీ అమ్మల దగ్గర లేవా? మీ అయ్యల దగ్గర లేవా? కథలు చేస్తారు బాగా. కథలా? వేర్ ఇస్ ద సినిమా? ఐ కెన్ డూ కే డ్రామా. కాలు నొప్పు, కాలు నొప్పు. దీనిలో నెక్స్ట్ మిస్ పడుతుండే ఏమున్నాయమ్మా మీరు ఊక సత్తా ఇస్తారు, ఎత్తిరి వస్తుంది. నెత్తి కూడా ఇది వేసుకొని ఇట్టి నొక్కమంటారు. ఏమొద్దులే నొచ్చాక నొక్క. నీళ్ళేడుందబ్బా? ఏం కాలే. 50% కాలే అంటే 40,000 పోయినాయమ్మా మరి ఫోన్లోకి వెళ్ళి. నిజంగా 40,000 పోడింది. ఇగో 40,000 పోయి. కథలు పడకు. 40,000 పోయి అంటే 40,000 పోయి అవి ఎందుకు పోతాయి పైసలు? నేనేమన్నా ఆడుకుంటున్నాను దాంతో. చూడు, అరే 40,000 పోయి కాల్చుకుంటే చూడు. కాల్ చేద్దాం ఈ నెట్. ఇగో చూడు, మళ్ళీ ఏదో నాకు మీరు పడగొట్టినారు. నేను ఏం వేయలేగో. ఏమొచ్చి చూడు, ప్రియమైన అభిమాని బుచ్చమ్మకు సైబర్ క్రైమ్ నా పేరు వాళ్ళు తెచ్చి ఆ మరి అకౌంట్ ఉంటుంది బుచ్చమ్మ డాష్ VIP అని చూడు చూడు. గౌదా మీ అభిమాని బుచ్చమ్మకు విలువైన మీ మెసేజ్. అది చదువు కూడా తప్పు చదువుతున్నావు. ఇట్స్ అదే తెలుగు 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 ఇంగ్లీష్ నేను చదువుతా, సైలెంట్ ఉంది. ప్రియమైన బుచ్చమ్మకు విలువైన మెసేజ్ సైబర్ క్రైమ్ రేవంత్ రెడ్డి నుంచి వచ్చిందంటే ఏమంటే చీఫ్ మినిస్టర్ మీకు నెలకు పింఛన్ రాలేదు కదా, అందుకే 40,000 తీసుకుని నా 6 నెలలు అయితే సంవత్సరం పింఛన్ వేద్దామని అనుకొని సైబర్ క్రైమ్ కొని మాట్లాడి తీసుకున్నాను ఫ్రెండ్స్. సైబర్ క్రైమ్ సైబర్ చేసింది. ఈ అంతే పోయింది, పైసలు పోయినాయి. యా పైసలు పోయినాయి. ఆ పడతావు ముందుగా 3 నెలల పైసలు ఎక్కొచ్చు. ఎగ్గొట్టిందా 3 నెలల పైసలు? ఏ పడకు ఆడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. వావ్ మంత్రి గొడవట్టు పోయినాయి. ఓ నెల ఎక్కడో ఓ నెల దరిద్రపో. మళ్ళీ ఇప్పుడు పైసలు పోయినాయి అంటే నేను ఇప్పుడు మందులు తెచ్చుకోవాలి. నాకు 6,300 ఎందుకు కొడతాను ఇప్పుడు? తన్నవి ఎక్కడ భాష పడింది బాగా మన పైసలు పోయినాయి. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? మీరు లక్కీ చూసినా కాపీ లింక్ అంటే కాపీ లింక్ నొక్కింది, లేదంటే ఓపెన్ లింక్ అని నొక్కింది. పోయింది కంపల్సరీ పోయినాయి. చెబుతా కొట్టింది. కథలు పడుతుంది. అది కూడా జాయిన్ అవుతుంది. ఏమైతే కొత్తగా పంచుకున్నాం. అంత సీన్ లేదు ఆడ బాగా పంచుకోనికే రాదంటే 40,000 ముగ్గురు 30 తీసుకుంటారు. 10,000 ఏం చేసారు? 10,000 అది పింఛన్ కాడ వేసేసి వచ్చిన. మా అమ్మ పింఛన్ మీకు ఇచ్చిందని ఇచ్చేసి వచ్చాను. అయ్యా ఎవరో వీడియో పంపిర్రు, నొక్కింది, డౌన్లోడ్ చేసింది, పోయినాయి. నాకు లోట్లు నీళ్ళు తీరాదమ్మా, నాకు తెలియదు. నేను చూస్తా మంచిగా చూస్తా. ఆ డబ్బా ఇది తలగబెట్టి ఆ డబ్బా పోనీ నాకు ఇదంతా వద్దు. నాకు 40,000 పోయినా నీ బ్యాంక్ ఏం కాదా? లేకపోతే ఆ పైసలు ఏమన్నా పుణ్యానికి వచ్చాను. నువ్వు ఉత్తుది అనుకుంటున్నావా? వాట్సాప్ అసలు ఇంకేం నాకు ఏం అవసరం నీకు ఉత్తుది ఎప్పుడు? ఇగో ఇగో తెలుగులో రాసిన హ్యాపీ బర్త్డే అంట నీకే. నాది బర్త్డే కదా, నీ బర్త్డే ఇప్పుడు ఎప్పుడు నాకు తెలియదు. నీ బర్త్డే చూడు మెసేజ్. అరే నిజంగానే ఇంగ్లీష్లో రాసి చదువుకోదేరా.
ఇగో అంటారు కదా ఆయన Dear బుచ్చమ్మ. పని అన్నట్టు Dear నాకు బుచ్చమ్మ. ఇంగ్లీష్ కూడా వస్తాయా చదువుతా చూడు. ఆ, డియర్ బుచ్చమ్మ, ఆ. యువర్ అకౌంట్ ట్రాన్స్ఫర్డ్ 2,500 అంట. క్యాన్సర్ అంట, దానికి క్యాన్సర్ వచ్చింది అది పెట్టినోడికి. అయితే ఇంకా నా సొమ్ము తినిపోతా అది ఏరోప్లేన్ సొమ్ములు కూడా తినొచ్చు, నాకేం అర్థం కావట్లే. అన్నం తింటారు కానీ తాతనే పక్క తాతనే అలా సైడ్ తాతని తీసుకుంటాడే ఆయన తెలుసా అన్యాయం సపోర్టింగ్ నేను చెప్తాను, ఆయన ముందే నన్ను లేకుంటాడు, ఆయనకి ఏం తెలియదు అనుకున్నది అన్ని తెలుసు. ఫోన్ తీసుకొని అవునా మేము నొక్కిన పొద్దుగాలనే. నొక్కిండు, తర్వాత ఏం చేసిండు అంటే ఇప్పుడు అనవసరంగా అంటే ఏం లొల్లి ముందే నోరు మంచిది కాదు ఆయనది. అనవసరంగా ఆయన మీద పెట్టదా నేను నోరు అన్ని మూసుకొని నా పైసలు నాకు సైబర్ క్రైమ్ నంబర్స్ తీసుకొని వెళ్ళిండు. సైబర్ క్రైమ్ సైబర్ కాలం పెట్టుకునే సైబర్ క్రైమ్ మర్డర్ అయిపోయింది ఆడ. అది పైసలు తీసుకుంది కాడికి వెళ్ళి ఏమో బుచ్చమ్మ 2.2 అంట. అయ్యా నువ్వు మూసుకొని అవును నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. జోక్ నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నా. పైసలు అయితే యాక్చువల్లీ పైసలు అయితే పోయినట్టే మామయ్య వచ్చినాక మామయ్య చూపిస్తా, మీ అమ్మకు చూపిస్తా, మీ అమ్మకు చూపిస్తా. మా అమ్మమ్మకి చూపించిన, మా అమ్మకి చూపించిన పైసలు పోయినాయి. పోయినాయి. నేను చెప్తా. ఎవరు తీసింది అయితే అలా తెలుస్తుందా? తెలియదు ఏమే, సైబర్ క్రైమ్ అమ్మమ్మ, అంతే. అట్లా తీస్తే లాఫింగ్ బుద్ధ కూడా గ్యాప్ లేకుండా ఏడుస్తాడు అనుకుంటా. పైసలు పోయినాయి అట్లా రావు. ఎవరు తీసుకోవడం తీసుకుంటే మీ ఇద్దరు పని అయింది. పోయినాయి వాళ్ళకి. అప్పుడు లేక తీసుకొచ్చి పెట్టుండ్రి నా పైసలు నాకు అసలు నీ పైసలు ఏడున్నాయి మాకేం తెలుసు, ఉంటే మేము ఎందుకు కొడుతుంది జోక్ జోక్ నీకేం అవసరమే అలా పైసలు పోయినాయి అలా పోయినాయి ఇలా పోయినాయి అని అవును. ఓడి పాపం అని చెప్తే మాకేం అవసరం ఉంటాయి, ఇంత పెద్ద మాట నా అంటావా? ఫోన్ తీసుకొని మీరు పాపం అనేది కానీ మీరు ఏదో కథలు చేద్దామని తీసుకుంటారు ఏదో చేస్తారు. మేము దాని పెద్ద విక్రమ్ మీ వాళ్ళ దగ్గర ఆడుకోవాలి నాకు కాదు మమ్మీ, నేను ఫ్రాంక్ చెప్తున్నా. ఈ పైసలు ఎవరు అంటే ఇంట్లోనే ఉన్నా. దొంగలు ఈశ్వరు కూడా పట్టియలేదు, ఇంటి దొంగలు ఈశ్వరు కూడా పట్టియలేడు. మరి అందుకే మీరే ఇంటి దొంగలు. నువ్వు ఆ ఒకటే మాట్లాడుతు. ఇప్పుడు తాత ఏం చేసిండు, పొద్దుగాల లేచినావమ్మ, పళ్ళు పెట్టుకున్నాడు, ఇట్లా పళ్ళు పెట్టుకోలేడు, బ్రష్ పెట్టుకున్నాడు. ఇది ఏందిరా ఇంత పెద్ద షార్ట్ లెక్క కొడుతుందని ఓపెన్ చేసిండు. ఓపెన్ చేయగానే ఏమైంది, ఇట్లా 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 నొక్కిండు. నొక్కుతూనే ఉన్నాడు ఇట్లా. నొక్కుతూనే ఉన్నాడు. ఊగుతాడు తెలుసా? ఎట్లాంటి వాడు నేను చెప్తా, 100 రూపాయల చెప్పుని 50 రూపాయల చెప్పును 100 రూపాయలు చేస్తాడు. అప్పులు అమ్ముతా అప్పులు అమ్మా చెప్పులు అమ్ముతా మీ తాత అప్పులు చెప్పులు అప్పుల చెప్పుల ఆయనకు బేరం చేయరాక 50 రూపాయల చెప్పులు 100కి ఇస్తావా అని అడిగాడు. అట్లాంటి వాడు పైసలు ఇస్తాడే ప్రేమ చూడు మనిషి మీద. అదే నువ్వు మనిషి నల్లి లాంటి అర్థమవుతుందా? ఏ టైంలో పుడతాడో ఏ టైంలో దాకా చూడు ముక్కులోకి వెళ్ళిపోతుంది. పిచ్చి లేకపోతుంది నాకు నాకు బీపీ షుగర్ ఉందని తెలుసు మీకు అనవసరంగా పరిశాన్ పెట్టకుండా పాను వచ్చేసే పైసలు పాను ఒకసారి పాను నిజంగా సే అక్క ఊర్లోకి అక్క నాకు మాత్రం తెలుసు త్రికన్న దూత అడో మత్రిగా నన్నదు. కాదు పైసలు పోతే మీరు గింతగానో పెక్కి నవ్వుతారా ముఖం మార్చుకొని కూర్చుంటారు. అది కొద్దిగా రేపు డబ్బా అయితే బాత్రూమ్ లో పోయి 2 గంటల సేపు లండన్ పోయినా ఏడ్చుకుంటా. ఆ కన్నీళ్ళతో సముద్రంలో ఇది కూడా డ్రైనేజ్ లో మొత్తం లండన్ దాకా పోయినా తెలుసా? మొత్తం తెలియదే వచ్చింది అసలు. నేను నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఇట్లా పైసలు పోయినాయి 12 గంటలకు తెలిసింది. నేను ఎంత ఏడిచినా తెలుసా? నా కళ్ళు కాటికాకాలు చెప్తున్నాయి చూడు ఎంత ఏడిచింది. బాబీ నువ్వు అయితే ఇక్కడ 12 గంటలకు పైసలు ఎవరండి 12 గంటలకు పైసలు పోయాయని నాకు తెలిసింది. అందుకే 4 గంటల దాకా పండుకున్నా. అంటే పైసలు పోతే పంట అదే అవుతానా నిద్ర వచ్చింది వాళ్ళ నిజంగా పోయింది. తీసుకొచ్చి మళ్ళీ అనవసరంగా కదా ఇట్లు పోయాయో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇగో వస్తలే చూడు. ఇగో ఇన్నెలా నొక్కుతాము. నీ మగ దగ్గర తీస్తావు నీ మగ దగ్గర తీస్తావు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే అయినప్పుడు ఏ బాడుకు అవుతారో ఆ బాడుకు ముక్కు పట్టుకు
అయ్యయ్యో ఒట్టి తోటి వసూలు చేస్తాం. 3 రోజులు నేను అక్కడ ఒకప్పుడు ఒట్టి తోటి అయితే వసూలు చేస్తారా? రోడ్డు కోసం తెచ్చిద్దామే గలీజ్ది గలీజ్ మాటలు మాట్లాడి ఫస్ట్ మాస్కరా తెచ్చి చూడు. మాట్లాడు కదే రబ్బర్ది సిల్కు చీర కట్టుకుంటే పైసలు పోయినాయి ఇక అమ్మమ్మ నీ పైసలు పోయినాయి అమ్మ దీని మీద పాట రాయి. ఏదో ఒక రాగం. ఇచ్చేప్పుడు తాత అన్నావు ఇప్పుడేమో అన్నమాట నువ్వే పద్మాసి నాకు ఎవరి మీద నమ్మకం లేదు నీ మీద. నేను ఒక పాట పాడతా. ఏదో ఒక రాగం తీసింది డబ్బు మెడలు చూస్తే చేయపకు మెడల్లో అబ్బా అక్క తీసిందో పక్క తీసిందో ఎవరైనా తీయని పొక్క ఎందుకు తీస్తారు చెప్పు పొక్కకి ఎందుకు అవసరం అదే పొక్క చూస్తుంటుంది పోయినాయి పైసలు పైసలు బట్టి ఎవరు ఊరుకోడు. ఏడుస్తున్నాను పిచ్చి వేసిందంటే మమ్మీ నేను దిగాను పైసలు పోయినాను సిన్సియర్గా చెప్తున్నా. చూసినావా ఆమె చెప్తా అంటే ఆమెను తీసుకుని పా బెత్తానం చేస్తున్నా ఆమెను తీసుకుని ఇప్పటిదాకా దాచిన నాకు చెప్పింది ఆమె తీసుకున్నా నువ్వు చేయకు నువ్వే చెప్పిన అంటే చూడకు నువ్వు ఎవరు అట్ట చూడకే. పోయినామమ్మ పైసలు అయితే పక్కా పోయినాయి. 40,000 40 రూపాయలు కాదు ఊరకైనా చూడదు 40,000 అంటే మాటరా? పైసలు ఏం చేసుకుంటారు తీసుకుంటారు. ఉన్నాయి పైసలు బ్యాంకు మొత్తం దాంతోనే అరే బ్యాంక్ మొత్తం దాంతోనే ఉంది ఇప్పుడు నేను చూపియాలా బ్యాంక్ మొత్తం దాంతోనే ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ఎట్లా పెడతావు? బ్యాంకు రేవంత్ రెడ్డి బ్యాంకు ఊర్లో ఉన్న అందరి బ్యాంకు నీ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్నాయి తెలియదు నీకు నీ నేను యాక్చువల్లీ ఎవ్వరు చెప్పొద్దు అనుకున్నాను. ఈ బ్యాంక్లో 1 కోటి రూపాయలు పడ్డాయి. గూగుల్ పే చేసి నంబర్స్ 1 కోటి రూపాయలు పడి 40,000 పోయినాయి. అంబానీ ఎవడన్నా చెప్పేటోడు అన్న నమ్మాలా? నోరు వదిలిపెట్టి ముడితోటి నవ్వుతాడు ఎవడు నీ మాటలు వింటే. ముడ్డి ఏదో ఒక రాగం. అమ్మమ్మ సిన్సియర్గా చెప్తున్నా ఎందుకు వస్తుందా నాకు జోక్ చేసే టైం కాదు ఇది అర్థమవుతుందా సీరియస్ గా ఉండే టైం ఇది అర్థమవుతుందా బాబు ఏం మా కుక్క వచ్చిందా అట్లా పిలుచుకుంటా కాకపోతే నాకు ఆ కళ్ళ నీకు నువ్వు గంట సేపు ఏడిచినావు మర్చిపోకు 2 గంటలది. పైసలు పోయినాయి పోయినాయి పైసలు ఇప్పటిదా జోకులు చేస్తుంటారు నమ్మల కింది మీద చూసినా పైసలు పోయినాయి పోయినాయి పాపం ఒకసారి నాన్నమ్మ రియాక్షన్ చూడాలి. నువ్వేం వీడియో తీస్తున్నావు నువ్వు ఫోన్ చూసుకుంటున్నా వీడియో తీస్తున్నావా గాడి ఫోనే తీసుకుంటున్నా. ముందు దాకా తెచ్చి పెట్టిపోతున్నా అని మూత ఎట్లుందని చూద్దామని అటు ఎట్లా కనిపిస్తుంది మళ్ళా వీడియో అది కళ్ళతో చూస్తే ఏం వీడియో తీసాడు అక్కడ ఫోన్ చూసిన వీడియో చూసిన ఏవో ఫోన్ చూస్తున్నా కావాలంటే నువ్వే చూసుకో. పైసలు పోయినాయి అక్క స్వీట్ గేమ్ లో ఇది ఎట్లా చేయాలి? స్విగ్గీ ఆర్డర్ స్విగ్గీ ఆర్డర్ పెట్టినావు కదా పోయింది ఏం ఆర్డర్ పెట్టినా స్విగ్గీ స్విగ్గీ ఇదే బుగ్గి అయ్యి ఏం బుగ్గి స్విగ్గీ కాదు. స్విగ్గీ స్విగ్గీ ఆ తినేది కూడా నాకు తెలియదు నాకే బీపీ షుగర్ రోగం పడేది నేనేం తింటా చెప్పు దాంట్లో బీపీ లేకుంటే ఇంకా స్విగ్గీలో ఖర్జూరాలు గిజ్జురాలు ఆర్డర్ పెట్టినట్టున్నావుగా. నాకు అర్థం లేదు చూసుకొని పైసలు పోయినాయి పైసలు పోయి ఓ రబ్బయ్య పైసలు పోయి తిన్న పాడుకో ఊరుకుంటానా మరి తీసిన పాడుకో నేను చెప్తాను. అవసరం తీస్తాను నీకు చెప్తాను దానికి ధైర్యం లేదు నా పైసలు తీసుకో. నెంబర్ ఉంటే నేను క్లిక్ చేస్తే నా నెంబర్ పాడుకోలేదు పోయినాయి నీ పైసలు అంతే పోయినాయి నీ పైసలు ఫోన్ కొన్న ప్రతి ఒక్క లింకులు కాంటాక్ట్లు అన్నీ ఉంటాయి. అంత లేదు అన్ని తెలిసినా కానీ నాకే తెలుసులేదా ఇది ఇంత ఉంది ఇది ఇంత ఉంది దాన్ని తెలిసి నీకెలా తెలుసు అదే మరి నాకు తెలుసు పోలేదు మీరు కథలు పడుతుంది పోతే ఒకవేళ మీరు ఇచ్చేయండి రాకపోతే నేనెందుకు తెలుసా నేను అడాక మంచి చెప్తుంటే ఇట్టలేదు నిజంగా పోయినాయి పైసలు మీరు చూసిన వాళ్ళు
అయ్యో కావాలంటే తాతకు 1 రూపీ అయ్యి పోయిందా లేదా ఒక కోటి వేయి తాతకి తాతకు నీ బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయి? ఎన్ని లేవు నా దగ్గర ఇగో పైసలు నేను నా మాట నువ్వు అరే, 40,000 ఆగవి అవి 40,000 పోయినాయి అంటే ఇంకెన్నుండే ఉంది మావు ఇగో నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో నా మీద భరోసా పెట్టుకో ఏమన్నా పైసలు తెచ్చిస్తావా? సోను నీకు నా మీద భరోసా లేదా లేదా తాతకు 1 రూపీ అయ్యి. నేనేది కదా ఆయన పైసలు తాతకి 1 రూపీ వేస్తే తాత మీద నీకు తాతకు 1 రూపీ వేస్తే ఆటోమేటిక్గా నీ పైసలు ఎవరు నాకు తాత మీదనే అనుమానం ఉంది నాకు నాకు కూడా తాత తీసుకున్నాడు ఎవరు అది చూపెట్టు అది మొత్తం తీసుకుంటాడు మరి ఆయన ఎందుకు పోయింది చెప్పు ఎన్ని ఫోటో దొంగమ్మట ఇది ఫోటోలు తీసుకురా తీసి యూట్యూబ్ తీసుకున్నా నా ఫోన్ నువ్వు పైసలు ఎత్తున్నాను ఏం చేద్దామంటే 40,000 నేను అమ్మ వస్తే తంతది పడి ఉంటుంది నేనెందుకు నువ్వు అమ్మమ్మ లేదు ఆమెకే లేవు పైసలు ఈ మీరు పైసలు- పడ్డారు. ఏం నొక్కినరో మీరు పోయినాయి అని మిమ్మల్ని తిడతారు మీ అమ్మగారు వసూలు చేసుకొచ్చి నాకు ఎందుకు ఇస్తుంది ఆ సైబర్ క్రైమ్ తీసుకుని సైబర్ అదే నాకు తెలియదమ్మా మంచిగా చెప్తుంటే ఇంత కాదు, ఆ 40,000 పోయినాయి. లోపల తీసుకొని పోతారా లక్షలు ఉంటాయి ఒక్కొక్కరు బ్యాంకులలో ఆడ దోసుకుంటాడు ఈ 40,000 50,000 తీసుకుంటాడా బ్యాంకు 1 రూపీ ఆయన పాప అన్యాయంగా వాడిని తిట్టాలి కానీ నా ప్రేమ అనురాగం వా నిజంగా పోయింది అది నొక్కతే బాగా ఆడుకోవచ్చు మనం పోతే పోయింది పోతే మరి ఏం చేయాలి మరి మందులోకి ఎట్లా ఇంటికి రాయి తెచ్చారు మరి ఇది ఏ దొంగ ముండ నా ఫోన్ ముట్టుకుంటే అది తెచ్చిస్తారు ఒకవేళ అబ్బాయి అయితే అబ్బాయిలు ఎవరు ముట్టుకోలేదు కదా నా ఫోన్ నేను అబ్బాయా అబ్బాయి తేడా ఫోన్ తేడా మేడ. తేడా తేడా మరి ఇది జుట్టు నేనేంటి మొగలు కూడా దుట్లు ఎక్కువ వేసుకుంటున్నారు చెప్పండి పైసలు పోయినాయి పైసలు పోయినాయి అయ్యి కాదు పైసలు పోయినాయి సరే సరే పోనీ మీతో ఈమె నమ్ముతానే నిజంగా పోయినాయి పైసలు రేపు రేపు తెలిసేగా రేపు బ్యాంకుకి పోతా మామయ్య తీసుకొని పోయినాయా ఉన్నాయో తెలుస్తుంది చూడి ఇప్పుడు నీ కళ్ళ ముందు చెప్పాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా రేపు పెడతావు ఇదిగో ఫోన్ వస్తుంది ఏందమ్మా మనుషులు ఇది చూడు పో. చూడు ఇది దొంగమ్మ నాశనం చేస్తున్నాను నన్ను మొత్తం పైసలు పోయినాయి అమ్మమ్మ అయ్యా అయ్యా అయ్యయ్యో ఎందుకు ఏడుస్తున్నావే అయ్యో అయ్యో ప్రాంక్ పాసల ప్రాంక్ అయ్యో అయ్యో పిఆర్ఏఎన్కే గైస్ ప్రాంక్ గోన్ రాంగ్ అని నిజంగా గడుస్తుంది ఇంకెవరి మీద పెడతారు ఫ్రంట్ కెమెరా గాయస్ నిజంగా ఏడుస్తుంది గాయస్ అసలు ఇట్లా అవుతుంది అని అనుకోలేదు తిడుతుంది అనుకున్నాను కానీ నిజంగా ఏడుస్తుంది అని అనుకోలేదు నా మూతలో పెట్టు కాదు నాన్న ఇంత బీపీ పెరిగి సావాలని చూస్తున్నారా మీరు ఏదో వస్తే ఏం లేదు రాని మీ అమ్మ గారి మీ పని చేపిస్తాను నేను పక్కన పడుతుంది బాగా అయిపోయినా బతుకు ఏ అవా ఓకే 1000 రావాలి సబ్స్క్రైబర్ ఇప్పుడు చూసి వాళ్ళకి అయ్యో బూత్ చేసినావు వాళ్ళని తిట్టినా నేను నా పైసలు పోయినంటే నేను తీసుకున్నాను తిట్టినా ఫోలో ప్రాంక్ అంటే రేవంత్ రెడ్డి కామెంట్ పెట్టినాడు ఎందుకు ఇచ్చినాడు కామెంట్ పెట్టి ఎవరు కావాలి ఇగో రేవంత్ రెడ్డి కామెడీ చేస్తే 1 రూపాయి